ఖమ్మంలో ప్రభుత్వ పాఠశాల వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. చేసిన పనులకు బిల్లులు విడుదల కాలేదని ఆరోపిస్తూ ఓ కాంట్రాక్టర్ పాఠశాల గేటుకు తాళం వేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దానవాయిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పలు అభివృద్ధి పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ బిల్లులు ఇప్పటి వరకు విడుదల కాలేదని ఆరోపిస్తూ పాఠశాల గేటుకు తాళం వేసి వెళ్లిపోయినట్లు సమాచారం. స్కూల్ గేటుకు తాళం వేయడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు బయటే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు లోపలికి వెళ్లలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాఠశాల నిర్వహణ, బిల్లుల విడుదల ఆలస్యం వంటి అంశాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించే పనిలో నిమగ్నమయ్యారు. సమస్యను త్వరగా పరిష్కరించి విద్యార్థుల చదువుకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇక కాంట్రాక్టర్ అధికారుల మధ్య బిల్లుల వివాద కారణంగా పాఠశాల గేటుకు తాళం పడటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, చెప్పండి, అంటే ఆ గేటుకి తాళం వేసేదాకా పరిస్థితి తెచ్చుకున్నారంటే ఎందుకు బిల్లులు విడుదల చేయలేదు? పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్ అక్కడే భీష్మించుకొని కూర్చున్నాడు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడంతో ఆగ్రహం చెందిన అయోధ్య అనే ఒక కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన ఘటన ఖమ్మంలో కలకలం రేపిన పరిస్థితిని మనం చూసుకోవచ్చు. పూర్తిగా ఖమ్మం నగరంలోని 59వ డివిజన్ దానవాయిగూడెంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే గత ప్రభుత్వ హయాంలో దానవాయిగూడెం ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 26 లక్షల వ్యయంతో మైనర్ వర్క్స్ పనులను కాంట్రాక్టర్ అయోధ్య చేపట్టారు. అయితే ఇందులో 13 లక్షల బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత బిల్లుల విడుదల మరింత ఆలస్యమైందని చెప్పేసి ఆ కాంట్రాక్టర్ ఆవేదన చెందిన పరిస్థితి కనపడుతోంది. తన బిల్లును చెల్లించాలంటూ సదరు కాంట్రాక్టర్ జిల్లా అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎవరు పట్టించుకోకపోవడంతో ఆ తీవ్ర అసంతృప్తికి లోనైన కాంట్రాక్టర్ అయోధ్య ఈ రోజు ఉదయం ఆ పాఠశాల ప్రధాన ద్వారానికి తాళం వేశారు. పెండింగ్ బిల్లులు పూర్తిగా చెల్లించే వరకు తాళం తీసేది లేదంటూ అక్కడే తీసుకొచ్చి కూర్చున్నారు. పాఠశాల తెరిచే సమయానికి వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది లోపలికి వెళ్లే దారి లేక పూర్తిగా దాదాపు 2 గంటల పాటు బయటనే నిలబడాల్సిన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అయితే కాంట్రాక్టర్ అయోధ్య ఏదైతే ఉన్నారో దానిపై కూడా ప్రైమరీ స్కూల్స్ కి సంబంధించి పెయింటింగ్ వర్క్స్ కానీ ఇతరత్ర సివిల్ వర్క్లు కానీ దాదాపు 26 లక్షల వ్యయంతో ఆ పనులు సుందరీకరణ పనులు కూడా చేశారు. దాంట్లో దాదాపు 13 లక్షల రూపాయలు ఇంకా బిల్లులు రావాలి. అంటే గత బీఆర్ఎస్ హయాంలో ఈ పనులు చేశాడు. సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా నా బిల్లులు చెల్లించాలంటూ ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు అందించినా కానీ అతని బిల్లుల విడుదలలో జాప్యం జరిగింది. సో పూర్తిగా తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక నేను ఇబ్బంది పడుతున్నాను, కనీసం నా అసలు డబ్బులైనా నాకు ఇప్పించిందంటూ ఆ సదరు కాంట్రాక్టర్ అయోధ్య అక్కడ ఎంతో ఆవేదనకు లోనైన పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. సో విసిగిపోయిన కాంట్రాక్టర్ అయోధ్య ఈ రోజు ఉదయాన్నే స్కూల్ దగ్గరికి వెళ్లి ఆ స్కూల్ ప్రధాన ద్వారానికి తాళం వేసుకొని అక్కడే పెట్రోల్ బాటిల్ పెట్టుకొని అక్కడే భీష్మించుకొని కూర్చున్నారు. సో పూర్తిగా పోలీసులు రంగప్రవేశం చేశారు. దాదాపు 2 గంటల హైడ్రామా తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి ఎవరైతే సదరు కాంట్రాక్టర్ అయోధ్యను సముదాయించారు, బుజ్జగించారు. మీ బిల్లులు విడుదలలో జాప్యం జరగకుండా వెంటనే బిల్లులు విడుదల చేయిస్తామని చెప్పేసి కూడా పోలీసులు అతనికి భరోసా ఇవ్వడంతో ఆ పాఠశాల ప్రధాన ద్వారానికి వేసిన తాళాన్ని కూడా తీసి తర్వాత దాదాపు 10 గంటలకి స్కూల్ ప్రారంభమవుతుంది. ఇప్పుడే దాదాపు ఒక 10 నిమిషాల క్రితమే ఆ తాళాన్ని తీశాడు. ఆ సిబ్బంది, టీచర్లు అలాగే పాఠశాల విద్యార్థులంతా కూడా యథావిధిగా స్కూల్ కు లోపలిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్రంలో పూర్తిగా విద్యాశాఖ మంత్రిని కూడా కేటాయించకపోవడం ఇలాంటి ఘటనలకు తావిస్తుందని చెప్పేసి కూడా అయితే విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే పెండింగ్ బిల్లులను ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఆ పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడం మీద సర్వత్రా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. అంటే పాఠశాల చుట్టుపక్కల ఉన్న ప్రజలు వెంటనే అతనికి బిల్లులు ఇచ్చేసి
ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలంటే కూడా ఖమ్మం నగర ప్రజలు కోరుకుంటున్న పరిస్థితిని మనం ఖమ్మం నగరంలో చూసుకోవచ్చు మాధవి. రైట్ దేవేందర్, అంటే ప్రభుత్వ పనులు అంటేనే బిల్లులు లేటుగా వస్తాయన్న ఒక నానుడైతే ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయం. బట్ కాంట్రాక్టర్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనులు పూర్తి చేశాడు. సో ఇంతవరకు ఇంత లేట్ ఎందుకయింది? అంటే ప్రభుత్వ అలసత్వమా, లేకపోతే కాంట్రాక్టర్ వేరే పనుల్లో బిజీగా ఉండి వసూలు చేయలేకపోయాడా, లేకపోతే అంటే ఈవెన్ ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతుంది కదా, ఇంత అలసత్వం మీద ప్రిన్సిపల్ ఏమంటున్నారు, ఇక అధికారులు ఏమంటున్నారు? ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అలసత్వానికి ఇదొక నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తుంది. అంటే 2021లో ఆ పాఠశాలకు సంబంధించి ఆ సుందరీకరణ పనులు పూర్తి చేశాడు కాంట్రాక్టర్ అయోధ్య. 26 లక్షల రూపాయలు మాట్లాడుతున్నారు. దాదాపు ఇంకా 13 లక్షల రూపాయలు తనకు రావాలి, ఇప్పటి వరకు కూడా రాలేదంటే బీఆర్ఎస్ హయాంలో కొన్ని బిల్లులు అయితే పూర్తిగా నిధులు మంజూరు చేశారు, ఆ నిధులు తీసుకున్నాడు. తర్వాత ప్రభుత్వం మారింది, రాష్ట్రంలో పూర్తిగా రాజకీయ పరిణామం మారిపోయింది, ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వంలో పూర్తిగా విద్యాశాఖను పట్టించుకోవడం ఏంటంటే కూడా ఇటు విద్యార్థి సంఘాలు నిరంతరం ఏదో ఒక రూపంలో ప్రదర్శనలు చేస్తూనే ఉంది. ఇప్పటికీ ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది అనడానికి ఈ ఖమ్మం ఘటన ఒక ఉదాహరణగా అయితే మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఎన్నిసార్లు అధికారులకి నా బిల్లులు విడుదల చేయండి, నాకు నిధులు విడుదల చేయండి అంటూ ఆ కాంట్రాక్టర్ అయోధ్య ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ ఇప్పటి వరకు అధికారులు వాళ్ళని పట్టించుకోవడం లేదు. అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ అలసత్వానికి ఇదొక నిలువెత్తు నిదాహరణగా నిలుస్తూ చెప్పుకోవాలి. రైట్ దేవేందర్, అంటే ప్రభుత్వ కాంట్రాక్ట్ పనులంటేనే పెద్దగా కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఇలాంటి ఉదాహరణలే, అంటే ఇలాంటి ఇవే వాటికి పెద్ద ఉదాహరణలని మనం అనుకోవచ్చా, అలా చూడొచ్చా? అదే పనుల్లో చూసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ మాట్లాడుతున్నాం. భద్రాచలంలో గోదావరి కరకట్ట కాంట్రాక్ట్ పనులు కావచ్చు, లేదా ఆలయ అభివృద్ధి పనులలో కావచ్చు, ఇప్పటికే నిధులు మంజూరయ్యాయి, కానీ సరైన కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి నిధులు చాలా ఆలస్యంగా విడుదలవుతాయన్న కారణంతోనే అటు ఆలయ అభివృద్ధి కూడా కాంట్రాక్టర్ ఇప్పటి వరకు రాలేదు. సో గతంలో దాదాపు 2-3 నెలల నుంచి కూడా ఒక్క కాంట్రాక్టర్ కూడా రాకపోవడంతో తుమ్మల నాగేశ్వర చొరవ తీసుకున్న కాంట్రాక్టర్లకి అభయం ఇచ్చారు. బిల్లులు మీకు సకాలంలో వస్తాయని చెప్పేసి కూడా తుమ్మల చెప్పడంతో కాంట్రాక్టర్ ముందుకు వచ్చి అక్కడ రామాలయ అభివృద్ధి పనులకు బిల్డింగ్ చేసిన పరిస్థితి. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. స్కూల్కి సంబంధించి అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని నిధులు విడుదల చేశారు, కొన్ని నిధులు విడుదల చేయలేదు. సో సర్పంచులకు కూడా భారీ ఎత్తున నిధులు బకాయి పడ్డారు. సో ఈ ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎన్నికలు రాగానే సర్పంచులకు ఎవరైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఆ బిల్లుని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. సో పూర్తిగా ఈ విద్యా శాఖకు సంబంధించిన బిల్లులు కూడా పూర్తిగా ఇప్పటి వరకు పెండింగ్ లో ఉంచింది. ఈ పెండింగ్ బిల్లులే కాదు, విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇలా భారీ ఎత్తున బకాయిలు కూడా పేరుకుపోయిన పరిస్థితిని ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆర్థిక శాఖ మంత్రి నందు భట్టి విక్రమార్క మీ బకాయిలు వెంటనే విడుదల చేస్తామని ఎన్నిసార్లు ప్రకటన చేసినా కానీ ఫలితం లేదు. పూర్తిగా ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది, విద్యాశాఖ పట్ల సౌది తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పేసి కూడా ఇటు కాంట్రాక్టర్ చెప్తున్నాడు, ఇటు విద్యాశాఖ అధికారులు కూడా ఇదే ధోరణిని అవలంబిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ పాఠశాలలో దాదాపు 300 నుంచి 450 వరకు విద్యార్థులు అక్కడ విద్యార్థులు ప్రైమరీ స్కూల్ అంటే 1 నుంచి 5వ తరగతి వరకు దాదాపు 450 మంది విద్యార్థులు చదివే ఆ పాఠశాలకు సంబంధించి సుందరీకరణ పనులు చేసిన కాంట్రాక్టర్ పై బిల్లులు ఇవ్వకుండా ఇంత అలసత్వం ప్రదర్శిస్తుంటే ఈ రోజు తాళం వేశాడు. సో తాళం వేసి ఉంటే తాళం తీసేయడం సరిపోతుంది. ఒకవేళ తాళం తీయలేకపోతే ఆ 450 మంది విద్యార్థుల భవిష్యత్తు కూడా ప్రశాంతంగా మారే పరిస్థితి. సో ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ప్రభుత్వం అలసత్వం అని చెప్పేసి కూడా క్లియర్ గా మనకు సంకేతాలు కనబడుతున్న పరిస్థితి. సో విద్యాశాఖని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలలో ఆరోపిస్తున్నారు. దానికి ఖచ్చితంగా ఈ ఉదాహరణ 100% బలం చేకూరే విధంగా ఇక్కడైతే కనబడుతుంది మాధవి. రైట్, థ్యాంక్ యూ దేవేందర్. నాది దానవేగూడెం, ఇక్కడే ప్రాపర్టీ. మా మిస్సెస్ ఎల్లా విద్యాక్రమ చైర్మన్గా 2022లో ఏకగ్రహంగా ఎన్నికయ్యారు. ఆ సంవత్సరంలో మన బడి కింద వర్క్ శాంక్షన్ అయింది, 22 లక్షల రూపాయలు శాంక్షన్ అయింది. అయితే నీ విద్యాక్రమ చైర్మన్ నాకు అంత స్తోమత లేదు, నీ పెట్టుబడి పెట్టలేవను, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి నేను చేయనంటే ఇక్కడ వచ్చామను కొంతమంది ఏఈ గారు నవ్యజ్యోతి గారికి ఏం చెప్పారంటే మీరు స్టార్ట్ చేయండి వరకు నేను ముందు పెట్టుబడి పెడతామని చెప్పి 3 రూపీస్ ఇంట్రెస్ట్కి హెచ్ఎం గారే 3 లక్షల రూపాయలు ఇచ్చారు మాకు.
రూపీస్ ఇంట్రెస్ట్కి హెచ్ఎం గారే 3 లక్షలు ఇప్పించాక నేను ఊళ్ళో కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర వేరే సత్యనారాయణ గారని కమ్మాయన ఆయన దగ్గర తీసుకొచ్చి వర్క్ చేయించాక 10 లక్షల రూపాయలు అమౌంట్ పడ్డాయి. 10 లక్షలు పడగానే అల్లేంచి ముందు ఆమె ఇంట్రెస్ట్ హెచ్ఎం గారు ఇచ్చి నాగేంద్రమ్మ గారు ఇచ్చిన డబ్బులు ఆమె తీసేసుకొని మీద డబ్బులు ఇచ్చాక మళ్ళీ వర్క్ మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఉన్నది మొత్తం కంప్లీట్ చేశాక మన కన్నల క్యాండిడేట్ గారు రూపాయి కటింగ్ చేశారు. ఆ రూపాయి కటింగ్ చేశాక 22 లక్షలలో నేను పెట్టుబడి నా సొంతంగా పెట్టిన డబ్బులు 10 లక్షల రూపాయలు. అలా నాకు శాంక్షన్ అయిన డబ్బులు 22 లక్షలు, నేను పెట్టుబడి పెట్టిన డబ్బులు 16 లక్షల రూపాయలు. 16 లక్షలు నాకు 10 లక్షలు పడ్డాయి. ఇంకా 6 లక్షల రూపాయలు రావాలి. అయితే నాకు 20 ఇంకా 11 గవర్నమెంట్ లెక్క ప్రకారంగా 11 లక్షలు రావాలి. నేను ఆ లెక్క ప్రకారం నేను పెట్టిన డబ్బులు 6 లక్షల రూపాయలు రావాలి. నాకు ఆ 11 లక్షలు వద్దు ఆయన, నేను పెట్టిన డబ్బులు నాకు ఇప్పించండి, నేను ఇప్పుడు